ఇతనేంటి థంబ్‌నెయిల్ ఇలా పెట్టాడు? ఏమన్నా పెద్ద దొడ్ల వాళ్ళ దగ్గర మోసపోయాడా అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండి. నేను ఎవరి దగ్గర మోసపోయిన వ్యక్తిని గాదు. కాకపోతే నాకు ఈ పందెం కోళ్ళ రంగంలో చాలా అనుబంధం ఉంది. దానిలో ఉన్న కొన్ని లోపాలు మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక కోడిని ఒక పెద్ద దొడ్ల వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఈ కాలంలో ఈ యువత చాలా వరకు ఇప్పుడు ఈ కోళ్ళకి ఇంత రేట్ ఉంది పందెం కోళ్ళకు. నేను ఒక మంచి పేరున్న వ్యక్తి దగ్గర మంచి దొడ్లో ఒక బ్రీడర్‌ని తెచ్చుకొని దాని పిల్లలు తీసుకుంటా. పిల్లలనో లేకపోతే పట్టాలు చేసైనా అమ్ముకున్నా, దానిలో సగం రేట్ వరకైనా నా దగ్గర పెట్టరా? అనే కాన్సెప్ట్‌లో చాలామంది యువత ఇప్పుడు ఈ రంగంలోకి వస్తున్నారు. ఇది మనం ఎవరం కాదనలేని నిజం. అయితే దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే కొత్తగా వచ్చేవాళ్ళు నిలదొక్కుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, మనం ఒక మంచి దొడ్లో, మంచి పేరున్న వ్యక్తి, పెద్ద వ్యక్తి దగ్గర ఒక బ్రీడర్‌ని తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే, వీళ్ళ లైన్ మంచిదే అని తీసుకొచ్చుకున్నాం. మనం తెచ్చుకోంగా ఎట్లాంటి కోడిని తెచ్చుకుంటాం? దాని ఫైటింగ్ చూసుకుంటాం. దాని ప్రపోర్షన్స్, దానికున్న లక్షణాలు అన్నీ చూసుకుంటాం. ఫైటింగ్ చూసుకుంటాం. అన్నీ చూసుకొని ఇది ఓకే. ఇదైతే నాకు రూపాయి ఎక్కువైనా మంచిదే అని తీసుకొచ్చి మనం బ్రీడింగ్‌కేసుకుంటాం. అయితే దీంట్లో ఉన్న మెయిన్ ఈ కొత్త వాళ్ళు ఎవరు నిలదొక్కుకోపోవడానికి కారణం, ఇప్పుడు మనం ఏ లక్షణాలతోటి ఉన్న పుంజునైతే వేసామో బ్రీడింగ్‌కి, అలాంటి లక్షణాలున్న పిల్లల్ని దాని లైనేజ్‌లో ఆ పుంజు తీసుకొస్తేనే ఇప్పుడు ఈ ప్రెజెంట్ కాలంలో కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రంగంలో ఉంటారు ఫ్రెండ్స్. ఏంటి ఇలా అంటున్నాడు అంటే నేను చెప్పేది అర్థమైతలేదా మీకు? నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని పెట్టెలుంటాయి ఫ్రెండ్స్. ఆ పుంజు ఎట్లాంటి పుంజే కానీ, ఎట్లాంటి పుంజుతో క్రాస్ గాని, పెట్టె లైనేజ్‌లో దానిలాగానో, దాని తల్లిలాగానో, దాని తాతలాగానో, దాని తండ్రిలాగానో ఆ పెట్టె లైన్‌లోనే బ్రీడ్‌నంతా గుంజుతది. ఆ వచ్చే పిల్లల్ని. చూడడానికి నీకు పుంజు ఫైటింగ్ ఉంటది. అన్నీ ఉంటాయి. కాకపోతే లక్షణాలనేటివి మనకు ఈ పుంజుగా ఉన్నట్టు లక్షణాలు వచ్చే పిల్లలకు ఉండవు. అలాంటప్పుడు ఏమైతది నీకు? నువ్వు అనుకున్న ధర రాదు. 110% ఇప్పుడు ఈ కాలంలో కోడి లక్షణాలు బాగుండాలి. ఫైటింగ్ బాగుంటేనే రేటు. అంటే పెద్ద పందాలకు రావాలి. మంచి పందాలకు రావాలి అంటే. అలాంటప్పుడు మనం ఒక పుంజుని తెచ్చుకుంటానం, వేసుకుంటానం. ఇప్పుడు పెద్ద దొడ్ల 50, 100 కోడుంటది ఎప్పుడు పుంజు పట్ట. వాళ్ళు ప్రతి దాన్ని బ్రీడింగ్‌కేసి దీని బ్రీడింగ్ ఎబిలిటీ ఎట్లుంది? దీని లైన్‌లో కొన్ని పుంజులుంటాయి. ఎట్లా? అది ఏ పెట్టెనన్నా దొక్కనియను. అంటే ఏ పెట్టెతోటైనా క్రాస్ కానివ్వండి. దాని లైన్‌లకే, దాని క్వాలిటీస్‌లకే ఆ లైనేజ్‌నంతా గుంజుతది. దాని పుట్టే పిల్లలు 110% అంటే దానిలో మాక్సిమం ఆ పుంజు క్వాలిటీస్ తోటే పిల్లలు పుడతాయి. అలాంటి పుంజు దొరికితే ఈరోజు ఈ కోళ్ళ రంగంలోకొచ్చే యువత ఒక 4 కాలాల పాటు ఇలా సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. అంటే మనకు ఎట్లాంటి కోడి దొరుకుతది? గట్టెట్లా దొరుకుతదంటే, కొంతమంది అనుకుంటారు. ఏంటి చిన్న పిల్ల తీసుకుందాం, చిన్న పట్టా తీసుకుందాం. అది తప్పు. ఎందుకంటే అది ఎలాంటి అవుట్‌పుట్ ఇస్తదో తెలవదు. మీరెక్కడికెళ్ళినా గానీ, ఆ కోడిని మీరు బ్రీడింగ్‌కు వాడే కోడిని 100% దానికి పుట్టిన పిల్లల గురించి అడగండి. దాన్ని ఎన్ని సార్లు బ్రీడింగ్‌కేశారో, దాని పిల్లలని చూడండి. అంటే ఆల్రెడీ బ్రీడింగ్‌కేసి వాళ్ళు పిల్లలు చూపిచ్చి అంటే వాళ్ళ దగ్గర ఈ పలానా కోడి తొక్కిన పిల్లలు ఇవని మీరు చూసుకోండి. అట్లా చూసుకొని మీరు ఒక రూపాయి ఎక్కువ పెట్టి తెచ్చుకున్నా గానీ, ఈరోజు మీరు సస్టైన్ అవుతారు. కొన్ని కోళ్ళుంటాయి. ఆ పుంజు ఎట్లాంటి పుంజు తొక్కుతదో, అట్లాంటి పిల్లలనే ఇవి మనకు అంటే అట్లాంటి పిల్లలైన క్వాలిటీస్ తోటే పిల్లలు పుడతాయి. ఆ కొన్ని కొన్ని పెట్టెలుంటాయి. ఏంటి? ఆ పుంజు ఎట్లాంటి పుంజయితే క్రాస్ అయితదో, ఆ పుంజు తాలూకా లక్షణాలతోటే పిల్లలు పుడతాయి. అట్లాంటి పెట్టెలు మనకు ఈ పుంజు
ఎలాంటి పెట్టతోటి క్రాస్ అయినా దాని లైనేజ్‌లో పిల్లలు తీసే ఎబిలిటీ ఉన్న పుంజు, అలాంటి పెట్టెలు దొరికితే నిన్ను ఎవరు ఈ రంగంలో ఆపలేరు. మరి మనకెట్లా తెలుస్తది? ఎట్లా తెలుస్తది అంతా అంటే కొన్ని కోళ్ళుంటాయి ఫ్రెండ్స్. మనకు ఇప్పుడు ఈ పందెం కోళ్ళలో ఆహ్, లైనేజ్‌లు మెయింటైన్ చేస్తాం చూడండి. దాంట్లో ఒక 2, 3 జనరేషన్స్ చూడండి. ఆ పుంజు తాలూకా. పుంజు తాలూకా అయినా, కోడి తాలూకా అయినా ఒక 2, 3 జనరేషన్స్. ఇది దీనికొచ్చిన పిల్ల, దీనికొచ్చిన పిల్ల ఇది, దీనికొచ్చిన పిల్లలివి. మనకు మాక్సిమం అర్థమైపోతది. ఏది ఇక్కడ నేను చెప్పేది ఓవరాల్‌గా మనం బ్రీడింగ్‌కి తెచ్చుకునేటప్పుడు ఓన్లీ దానికున్న లక్షణాలు చూసి మీరు తెచ్చుకుంటే మోసపోవడానికి ఒక 95% ఛాన్స్ ఉంది. 100% ఇంకా మోసపోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు? అది ఎంత మంచి దాంతోటి, ఎంత మంచి పెట్టెతోటి, ఎట్లాంటి దాంతోటైనా అది క్రాసింగ్ అయినా, అది దాని లక్షణాలనే ఒకవేళ మనకు పుట్టే పిల్లల్లో ఎక్స్‌పోజ్ చేయలేకపోయిందనుకోండి. ఎందుకు మీరంత అంత మంచి క్వాలిటీస్ ఉన్న పుంజు ఉండి గూడా వేస్ట్ గదా! ఇప్పుడు మనం ఒక పటా పిల్లని ఒక కస్టమరొస్తే అమ్ముదామని చూస్తున్నాం. హ్మ్. అతనేం జేస్తాడు? ఓకే. ఇగో ఇది దీని లైన్ పుంజు అని జెప్తాం మనం. చూస్తాడు. ఓకే. దాని ఫైటింగ్ ఓకే. కోడి దగ్గర క్వాలిటీస్ ఎక్కువ లేవు. అలాంటప్పుడు అతను రేట్ పెట్టడానికి సుముఖంగా పెడతాడా? అదే ఇంకో పుంజుంది సేమ్ పట్టా. ఆ కోడి పుంజు ఎలా ఉందో దాని క్వాలిటీస్ దీనిలో ఇట్లా రిఫ్లెక్ట్ అయితన్నాయి. అప్పుడేం జేస్తాడు? దాన్ని తీసుకోవడానికి ఇంకొంచెం ఏం ఇంట్రెస్ట్ చూపిస్తాడన్నట్టు. మనకు ఈరోజు బ్రీడింగ్ సెటప్ మీరు చేసుకోవడం కొద్దిగా లేట్ అయినా మంచిదే. మీరు అక్కడొక కోడి, ఇక్కడొక పెట్ట అట్లా తీసుకున్నా మంచిదే. ఒకటే కాడ నాకు బల్క్‌గా తీసుకుంటే తక్కువొస్తాయి. ఇలాంటి ఆలోచన చేయకండి. మీరు మెయిన్‌లీ పుంజు. దాని బ్రీడింగ్ అవుట్‌పుట్ ఎంత క్వాలిటీ రావాలి అంటే, అది ఎట్లాంటి పెట్టెని తొక్కినా, ఎట్లాంటి దాంతోటి క్రాస్ అయినా, మాక్సిమం ఆ పుట్టే పిల్లలకు దాని లక్షణాలొస్తే 100% బ్రీడింగ్ సెటప్ సక్సెస్ అన్నట్టు. అంతేగాని లేదు నేనిది పెద్ద దొడ్డుల దగ్గర తెచ్చిన, దీనికి పుట్టిన ప్రతి పిల్ల నాకు మంచిగా అమ్ముడు పోతది అనే ధోరణిలో మీరుంటే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఫేస్ జేసి ఉన్న ఈ ప్రాబ్లమ్స్. నా దగ్గర ఉన్నాయి అలాంటి లైన్‌కి సంబంధించిన పుంజు. నేను దాన్ని మీకు ఫ్యూచర్‌లో చూపిస్తా. అదిప్పుడు దగ్గర దగ్గర నియర్లీ 4 ½ ఇయర్స్ ఉంటది. అది ఎలాంటి పిట్టని క్రాస్ చేయనియండి ఫ్రెండ్స్. ఆ పిల్లలు మొత్తం దానిలాగానే తీస్తది. నా దగ్గర ఒక 2 కోళ్ళు గూడా ఉన్నాయి. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2 బ్రీడర్‌లున్నాయి. ఆ 2 కోళ్ళని ఇంకో బ్రీడర్ తోటి క్రాసింగ్ చేపిస్తున్నా. ఆ కోళ్ళది స్పెషాలిటీ ఏంది అంటే, అది ఎలాంటి పుంజుతోటైతే అవుతాయో ఒక 95% ఆ పుంజు క్వాలిటీసే ఆ పిల్లలలో రిఫ్లెక్ట్ అయితాయి. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు అవి 4-5 కార్పెట్టెలవి. ఇట్లాంటివి దొరికినప్పుడు మనం ఆ బ్రీడింగ్ సెటప్ కావాల్సిన ఒక బ్యాచ్‌ని ఆపుకుంటే ఫర్దర్ ఇప్పుడు వాటికున్న ఎబిలిటీస్ వాటి పిల్లలకొచ్చి మాక్సిమం అట్లాంటియి అంటే పుట్టినయన్ని 100% మంచిగొస్తాయనైతే కాదు ఫ్రెండ్స్. మనకు వాటి బ్రీడింగ్ ఎబిలిటీ గావాలి. వాటి లక్షణాలు ఇంపార్టెంటు. మళ్ళీ వాటి బ్రీడింగ్ ఎబిలిటీ. ఇదేంటి మరి పెద్ద దొడ్లో మోసపోకండి అని థంబ్‌నెయిల్ అనుకుంటున్నారా? ఇదే ఇప్పుడు ఆ కోడి అమ్మే వాళ్ళకు తెలీదు. దీనికి వచ్చే పిల్లలు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 100 కోళ్ళుంటే 100 కోళ్ళనైతే బ్రీడింగ్‌కెయ్యలేరు గదా! ఆ విధంగా మీరు బ్రీడింగ్ కోసం తీసుకునేటప్పుడు దాని ఫర్దర్ జనరేషన్ గురించి, దానికి పుట్టిన పిల్లలను మాక్సిమం తెలుసుకోండి. దానికి పుట్టిన పిల్లలు దాని క్వాలిటీస్‌ని క్యారీ చేస్తానయి అంటే
ఆ పుంజు 100% దాని లైన్‌లో పిల్లల్ని దింపుతుంది. దాని క్రోమోజోమ్స్ స్టాండర్డ్‌గా ఉండి, ఆ పెట్టె వాటిని డామినేట్ జేసి దాని లైన్‌లో పిల్లల్ని తీస్తుంది అని అర్థం. అట్లాంటి బ్రీడర్ మీరది ఏ సైజు పెట్టెతో క్రాస్ అయినా 100% సక్సెస్‌ఫుల్ బ్రీడింగ్. ఇగ దీనికి మీరు దీంట్లో ఇంకేమన్నా నాకు తెలవనియి ఉంటే చెప్పండి. నేను గూడా దెలుసుకుంటా. కాకపోతే మ్యాక్స్ ఏంది అంటే, మనకు బ్రీడింగ్‌కేసుకునే దాని లైన్‌లో పిల్లలు తీసే పుంజు అయితేనే 100% ఈరోజు మనం ఇంత కాంపిటీటివ్ దాంట్లో సస్టైన్ కాగలం. లేకపోతే లక్షలు లక్షలు పెట్టి బ్రీడింగ్ ఫార్మ్స్ పెట్టుకొని, ఆ పుంజు లెక్క కోళ్ళెళ్ళాయి. ఆ ఎళ్ళేటియేమో తల్లి లైన్‌లనో, దేన్నో ఎక్కనో తాత లైన్‌లనో ఎళ్ళినప్పుడు ఆడ మనకేం పాయదేంది? అది పెట్టుకొని ఏం లాభం? అది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ బ్రీడింగ్ సెటప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ పుంజుకు ఇంతకుముందు పుట్టిన పిల్లలు పట్టా మాత్రం తీసుకోకూరి. నేను చెప్తాను గదా! మీరు నేను పట్టా తీసుకొచ్చుకొని తొక్కించుకుంటా, బ్రీడింగ్ చేసుకుంటా. ఆ పట్టా తీసుకొచ్చుకునే ఆలోచన బంద్ చేయుర్రి. ఎందుకు నువ్వు పట్టా తెచ్చుకుంటావు, దాంతో బ్రీడింగ్ తీసుకుంటావు, దాని పిల్లలు నీకు అంత టైం వేస్ట్. ఏది దానిలాగా ఎళ్ళకపోతే. అదే నువ్వు ఒకసారి, 2 సార్లు బ్రీడింగ్‌కి 2, 3 సార్లు బ్రీడింగ్‌కేసుకున్న పుంజు అయితేనే నీకు దాని గురించి తెలుస్తది. దీనికొచ్చిన పిల్లలు ఆ బ్రీడింగ్ సెటప్ మాత్రం ఫెయిల్ కాదు ఫ్రెండ్స్.